అసలు ఒక సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ ఏంటో తెలుసా? సినిమా ప్రొడక్షన్ కి సంబంధించిన ప్లానింగ్, స్కెడ్యూలింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆ కోఆర్డినేషన్ అంతా అతనే చూసుకుంటాడు. ఆ జాబ్ ప్రొడక్షన్ కంట్రోలర్. మరి ప్రొడక్షన్ డిజైనర్ ఏం చేస్తాడు? ఒక డైరెక్టర్ ఇమాజిన్ చేసిన లుక్, స్టైల్, ఓవరాల్ పిక్చర్ ఎలా ఉండాలో ఒక ప్రొడక్షన్ డిజైనర్ విజువలైజ్ చేస్తాడు. హీరో ఉండే ఇల్లు ఎలా కనపడాలి, ఊరు కలర్ఫుల్ గా కనిపించాలా, డల్ గా కనిపించాలా, పోలీస్ స్టేషన్ మోడర్న్ గా ఉండాలా, ఓల్డ్ గా ఉండాలా, ఆడియన్స్ ఒక టైం పీరియడ్ ఫీల్ అవ్వగలగాలి అంటే ఏం చేయాలి? ఇలాంటివి అనమాట. హౌసెస్, విలేజెస్, స్ట్రీట్స్, టెంపుల్స్, ఆఫీసెస్, ఈ సెట్లన్నీ డిజైన్ చేసేది ఒక ప్రొడక్షన్ డిజైనర్. మరి ఆర్ట్ డైరెక్టర్ జాబ్ ఏంటి? ప్రొడక్షన్ డిజైనర్ డిజైన్ చేసిన విజువల్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి వాటిని రియల్ ఫిజికల్ ఫామ్ కన్స్ట్రక్ట్ చేసేది ఒక ఆర్ట్ డైరెక్టర్. ఎలా బిల్డ్ చేయాలో ఒక డీటెయిల్ ప్లాన్ వేసి, ఎలాంటి మెటీరియల్స్ వాడాలి, తన క్రూని సూపర్వైజ్ చేసి ఫైనల్ గా రెడీ అయిన సెట్ మన విజువల్ కి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుంటాడు. ఏంటి ఒక్కడే ఇవన్నీ చేసేస్తాడా? ఆర్ట్ డైరెక్టర్ ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది. కార్పెంటర్స్, పెయింటర్స్, స్కల్ప్టర్స్, సెట్ డిజైనర్స్, ప్రాప్ టీమ్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఇలా దే మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ బిఫోర్ ద షూట్ స్టార్ట్స్. కానీ మన తెలుగు సినిమాల్లో ఈ రెండు జాబ్స్ కంబైన్ చేస్తారు కదా. ట్రూ, మన దగ్గర ఆర్ట్ డైరెక్టర్ ట్యాగ్ పడింది అంటే ప్రొడక్షన్ డిజైనర్ రోల్ కూడా అని సపరేట్ గా చెప్పక్కర్లేదు. సాబు సిరల్ గారు, తోటతని గారు, రామకృష్ణ గారు, మౌనిక గారు గ్రేట్ ఎగ్జాంపుల్స్.